అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియో గ్రూప్ 2కి సంబంధించి మీ అందరికీ వీడియో చేస్తున్నాను. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 783 పోస్టులతోటి గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి దానికి సంబంధించి ఈ నెల అంటే డిసెంబర్ 15, 16 తారీఖు నాడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. మరి ఈ 15, 16 తారీఖు నాడుకి కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి అయితే 5.57 అంటే 5,57,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే 5,57,000 మంది ఇంత నెంబర్ ఉందని మాత్రం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు కాంపిటేటివ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతమంది అప్లై చేసినా ఈ నెంబర్లో ఒక 1,00,000 మెంబర్స్ అయితే మాత్రం సీరియస్గా డెప్త్గా ప్రిపేర్ అవుతూ కూర్చుంటారు. అందులో మిగతా 2,00,000 మెంబర్స్ అయితే మోడరేట్గా ఉంటారు. ఇంకా మిగిలిన 2,00,000 అయితే జస్ట్ అప్లై చేసే వరకే తప్ప వాళ్ళు మిగతా పనుల్లో ఉండిపోతారు. కాబట్టి ఈ 783 పోస్టులు ఎవరైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఒక 1,00,000 మెంబర్సే సీరియస్గా ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఈ ఎగ్జామ్ని చాలా సీరియస్గా ప్రిపేర్ అయితే మాత్రం మీకు గ్రూప్ 2 పోస్ట్ రావడం ఖాయం. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షలు ఎలా ఉంటాయి అంటే టోటల్ 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ డే 15th నాడు 2 పేపర్స్, 16th నాడు 2 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపరు 150 మార్క్స్ 2.5 hours ఉంటుంది. అట్లా టోటల్ 600 మార్క్స్కి టోటల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది టోటల్ ఎగ్జామ్కి సంబంధించి డేట్స్కి సంబంధించి టైమింగ్కి సంబంధించి టైమింగ్ కూడా మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది, 12:30 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఏమో 3కి స్టార్ట్ అవుతుంది, 5:30 వరకు ఉంటుంది. ఇది 2 days ఎగ్జామ్స్ జరిగేటువంటి విధానం. మరి దీనికి సంబంధించినటువంటి 4 పేపర్స్లో మనము ఎక్కడ బాగా స్కోర్ చేసుకోవాలనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే పేపర్ 1 ఏదైతే ఫస్ట్ డే ఉంటుందో అది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ అండి. జనరల్ ఎబిలిటీ చాలా మంచి స్కోర్ మనం సాధించవచ్చు అండ్ జనరల్ స్టడీస్ కూడా. ఇక్కడ 150కి మనం నియర్లీ 120, 130 స్కోర్ కానీ చేయగలిగితే మాత్రం మనకు మంచి పిచ్చింగ్ అయితే ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మీకు ఏ పేపర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఇక్కడ నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ స్లైడ్లో మనం అర్థం చేసుకుంటే సక్సెస్ అంటే మరేదో కాదు, నీ సంతకం ఆటోగ్రఫీగా మారడమే అని చెప్పింది అబ్దుల్ కలాం. అంటే చూడండి ఎంత డెప్త్గా మనం అర్థం చేసుకోవాలి ఈ సెంటెన్స్ని. మన సిగ్నేచర్ మామూలుగా ఇప్పుడు ఏ జాబు లేకుండా పెడితే దానికి పెద్ద వాల్యూ ఉండదు. నువ్వు గ్రూప్ 2 జాబు కొట్టిన తర్వాత నీ సిగ్నేచర్ ఏమవుతుంది, ఒక ఆటోగ్రఫీగా మారుతుంది, అంత వాల్యుబుల్గా మారుతుంది. కాబట్టి నేను ఇందాక మీకు చెప్పినట్టుగా పేపర్ 1లో మీరు జాబ్ సంపాదించాలంటే పేపర్ 1 మంచి స్కోర్ సంపాదించుకోవాలి. పేపర్ 2లో కూడా మీరు ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఇక్కడ కూడా ఈ యొక్క సిలబస్లో కూడా మంచి స్కోర్ మనం సంపాదించుకోవచ్చు. రెండోది పేపర్ 3కి వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీ మరియు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఈ రెండింటి దగ్గర కూడా మనం ఎక్కువ స్కోర్ అయితే సాధించుకోవచ్చు. ఇది మనము ప్రిపేర్ అవ్వాల్సింది. ఇంకా పేపరు 4లో కూడా కొంచెం ఇంపార్టెంట్వి ఉన్నాయి. తెలంగాణ మూమెంట్ గురించి మనందరికీ తెలిసిందే. తర్వాత ద ఐడియా ఆఫ్ ది తెలంగాణ అన్నది కూడా మనందరికీ తెలిసిందే. ఇది సిలబస్ కొంచెం బ్రాడ్గా ఉన్నా సరే కొంచెం దీని మీద మనకు అవగాహన ఉంది కాబట్టి ఈజీగా మనము దీన్ని స్కోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి సంబంధించినటువంటి విధానము. మీరు ఎవరైతే పేపర్స్ రాసేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది పేపర్స్ ఏ విధంగా వస్తుందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొంచెం సీరియస్గా రివిజన్ చేసుకోవడం చేయాలి. ఇంకా చూస్తే దీనికి రిజల్ట్ కూడా మనకి మార్చిలోనే ఇచ్చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే వితిన్ 3 monthsలోనే మనం గ్రూప్ 2 పోస్ట్ మన చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసుకొని ఇప్పుడు ఈ రివిజన్లో ఎక్కడైతే ఏ చాప్టర్స్ అయితే మనకి ఎక్కువ స్కోర్ వస్తుందో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి స్కోర్ సాధించాలి. అవుట్ ఆఫ్ 600కి 500+ స్కోర్ కానీ మనం సాధించగలిగితే మంచి పోస్ట్ అయితే మన చేతిలో ఉంటుంది. ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంటు మనకి చూస్తే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామ్ ఇన్ కేస్ మనం కానీ ఏమైనా బై ఛాన్స్ ఏదైనా మిస్ అయితే నెక్స్ట్ ఇంకా గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 4, గ్రూప్ 3 ఉంది, రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ నాలెడ్జ్ అయితే మాత్రం ఊరికినైపోదు. కాబట్టి సీరియస్గా అయితే ప్రిపేర్ అయ్యండి. అయితే ఈ గ్రూప్ 2 పోస్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినా సరే ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్లో అయితే మాత్రం మీరు ఈజీగా జాబు కొట్టగలరు. కాబట్టి మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.